వచ్చేస్తున్నట్టున్నారు. వందనాలక్క. వందనాలక్క. రండి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన రిట్రీట్ కొరకు నిజంగా మనము ప్రార్థన చేయాలి. భారంగా ముందు స్తుతించాలి మనం దేవుణ్ణి. ఎంతైనా ఆయన మన చేసిన మేలులను బట్టి, ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు చేసిన కార్యాలను బట్టి మనం స్తుతించాలి. స్తుతించుదామా? ఏం స్తుతించడమో ఏమిటో, ఈ మీటింగ్స్ వస్తున్నాయని ఎవ్వరిని పిలిచినా ఎవ్వరూ రారు. ఏం స్తుతించాలో ఏంటో, ఏమని స్తుతిస్తాం? ఏమన్నా ఎవరైనా వస్తే స్తుతిస్తాం, ఎవ్వరు రారు, పిలుస్తూనే ఉంటాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. అయ్యా తండ్రి, ప్రతిసారి మీటింగ్స్ ప్రభువా నాయన ఎంతో ఘనముగా జరిగిస్తున్నావు, మీకు కృతజ్ఞతలు ప్రభువా, మీకే స్తోత్రాలు స్తుతులు నాయన. ఈసారి మీటింగ్స్ కూడా ప్రభువా అందరిని బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు చేయబోతున్న మేలులకే మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభువా. మీటింగ్లో మీరు చూపబోతున్న కృపకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. ఆమెన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ఇచ్చిన కూటాల కొరకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. సమస్తములో మీరు నేను నడిపించండి తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నావు కనుక నీకు వందనాలు ప్రభువా. దయచేసి నాయన మేము నిన్ను స్తుతించుటకు, నీ కార్యమును మేము చూడనట్లుగా మీరు సహాయం చేస్తారని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. నేను మీకు ఒక బహుమానం తీసుకొచ్చాను అక్క. దయచేసి దీన్ని తీసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మీకు ఇచ్చాను. ఇది మీకోసం. వందనాలు బేబీ. ఇది మీకోసం అక్క. దేవుడికి స్తోత్రం. దేవుడు నేను అడగపోయినప్పటికీ సరే, నేను దేవుడు నాకు మంచి చీరనిచ్చాడు. దేవుడికి స్తోత్రం, కృతజ్ఞతలు. ఏం చీరది? ఏం బాలేదు. ఏం కలరు, ఏం లోకం. అసలు ఏమన్నా బాగుందా ఈ కలరు? అస్సలు బాగలేదు. ఏం బాగుంది ఈ కలరు? అమ్మకు ఫోన్ చేస్తాను. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం అమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? త్రాగుడు మానేశారా? దేవుడికి స్తోత్రం. ఎంతో ప్రార్థనలు చేసామమ్మా. నిజంగా నాన్న తాగుడు మానేశారా? దేవుడికి స్తోత్రం అమ్మా. ఎంతో సంతోషం. దేవుడికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. దేవుడికే మహిమ. సరే అమ్మా, ఉంటాను. హలో అమ్మా, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా? నాన్న బాగున్నారా? ఇంకేంటమ్మా, ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారా? సరే మరి అయితే ఉంటానే. సరే. అయ్యా, ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చిందో దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఇచ్చిన అనారోగ్యమును బట్టి నీకు వందనాలు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత అని మీ వాక్యంలో ఉంది ప్రభువా. మీ చిత్తమైతే సహాయం చేయండి. ఈ అనారోగ్యంలో నాకు ఏం నేర్పించబోతున్నారో. మీరు ప్రేమించే వారిని శిక్షించి గద్దించే దేవుడు నాయన. ఈ అనారోగ్యాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. ఆమెన్. అబ్బా, ఈ మోకాళ్ళ నొప్పులు అబ్బా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో ఏమో అసలు ఈ వయసులో ఈ మోకాళ్ళ నొప్పులు ఏంటో. ఆదివారం మరి కాంపౌండ్కి నడిచి వెళ్ళడం వల్ల ఏమో మరి ఏంటో అసలు అర్థం కావట్లే. మంగళవారం ప్రేయరు, శుక్రవారం ప్రేయరు, ఆదివారం ప్రేయరు, ఈ తిరుగుడే సరిపోతుంది. ఈ మోకాళ్ళ నొప్పులే ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు. ఏంటో మరి ఇంత నష్టం జరిగింది, అయినప్పటికీ దేవుడికే స్తోత్రములు. భూములను కోల్పోయాం. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. కాబట్టి జరిగిన ఈ నష్టమునకు దేవుడికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలవు, లేకపోతే లేదు. ఈ భూములు, ఇండ్లు ఇవన్నీ స్థిరమైనవి కాదు నాయన. అందును బట్టి జరిగిన నష్టమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ఆమెన్. ఏంటో తెలియదు, ఏం చేద్దామన్నా నష్టమే ఎదురవుతుంది. ఏదన్నా షాప్ పెట్టుకుందామంటే అది కావట్లేదు. ఇది ఈ ఆదివారం నడిచి వెళ్తున్నాం కదా, ఒక స్కూటీ కొనుక్కుందామంటే అది అవ్వట్లేదు. ఏది చూసినా నష్టమే ఎదురవుతుంది. నష్టాలు నష్టాలు నష్టాలు. అసలు చేసిన ప్రార్థన ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. యేసయ్య వింటున్నాడా వినట్లేదా? ఆయన చెవిటివాడు కాదని వాక్యం వింటున్నాం. ఏం చేయాలి? అస్సలు ఏంటి జవాబులు రావట్లేదు. దీని పరిస్థితి అంతా ఏంటి? ఎక్కడ చూసినా నష్టం. ఇంట్లో వాళ్ళు చూస్తే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాగా, ఏం జరుగుతుంది నీకు అంటున్నారు. ఏం చేయాలో ఏమో, ఏంటో ఈ నష్టాలు. ప్రతి పరిస్థితిని బట్టి, దేవుడు నా హృదయంలో ఇచ్చిన శాంతిని బట్టి దేవుడికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దేవుడు ప్రతి పరిస్థితిలోనూ నాకెంతో నెమ్మదినిచ్చాడు. ప్రతి పరిస్థితిలోనూ ఎంతో నాకు సమాధానమును, శాంతిని, నెమ్మదిని నేను పొందుకోగలుగుతున్నాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నాకు ఏ నష్టం జరిగినా నాకు బాధగా ఉండట్లేదు. అందును బట్టి నేను దేవుడిలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకే వందనాలయ్యా. ఆమెన్. చూశారు కదండి, దేవుణ్ణి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఒకరేమో ప్రతి విషయాన్ని బట్టి స్తుతించడము, అలాగే మరొకరేమో ప్రతి విషయంలోనూ ఒక వ్యతిరేకమైన మనస్సు కలిగి నిరాశ నిస్పృహతో వ్యతిరేకంగా మాట్లాడడం. మరి చూస్తున్న మీరు ఈ ఇద్దరిలో ఎవరిలాగా ఉన్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మరి ఆలోచించండి.